హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జనవరి మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు మనం జనవరి మంత్ 2026 నాటి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లే స్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వంటి సబ్జెక్ట్స్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ తోటి చెప్పబడిన ఈజీ ట్రిక్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిసెంబర్ 29, 30, 2025 కాలంలో పుదుచ్చేరి, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో అధికారికంగా పర్యటించిన ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు అంటే భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు పర్యటించారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అంటే ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్, 3 గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సేవలను నిరంతరం అంచనా వేయడానికి మరియు పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కొత్త చొరవ లేదా ఫ్రేమ్వర్క్ యొక్క పేరు ఏమిటి అంటే జల్ సేవా అంకలన్. నెక్స్ట్, గంగా నది పరివాహక ప్రాంతం అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ మరియు ఇసుక దిబ్బలపై గూడు కట్టుకునే పక్షుల రక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టును ఆమోదించిన సంస్థ ఏది అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, NMCG, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశ అధికారిక పోస్టల్ నెట్వర్క్ అయిన ఇండియా పోస్ట్ ఏ తేదీ నుండి కొన్ని నిర్దిష్ట బాహ్య మరియు అంతర్జాతీయ లెటర్ మెయిల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అంటే జనవరి 2026 జనవరి 1వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ప్రపంచ పోస్టల్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ 9. ప్రపంచ పోస్ట్ దినోత్సవం అక్టోబర్ 9న జరుపుకుంటారు. నెక్స్ట్, జనవరి 1, 2027 నుండి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీల కంప్లయన్స్ అధికారులకు ఏ సంస్థకు చెందిన సర్టిఫికేషన్ తప్పనిసరి అని సెబీ స్పష్టం చేసింది అంటే NISM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క ఆ సంస్థ యొక్క సర్టిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేసింది. నెక్స్ట్, భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ AIFలను నియంత్రించే అత్యున్నత సంస్థ ఏది అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇటీవల గణాంకాల ప్రకారం భారతదేశం ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరుకుంది అంటే USD 4.18 ట్రిలియన్ అంటే 4.18 ట్రిలియన్ డాలర్లు. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాల సరైన క్రమం అంటే ఫస్ట్ 3 సరైన క్రమం వచ్చేసి అమెరికా, చైనా, జర్మనీ, దాని తర్వాత వచ్చేసి భారతదేశం. నెక్స్ట్, భారతదేశం మరియు బాల్టిక్ ప్రాంతం మధ్య వైమానిక ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎయిర్ ఇండియా ఇటీవల ఏ అంతర్జాతీయ విమానయాన సంస్థతో కోడ్ షేర్ ఒప్పందం చేసుకుంది అంటే ఎయిర్ బాలిస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ధృవాన్ని అధిరోహించడానికి ముందు 2024లో నేపాల్ వైపు నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని 17 ఏళ్ల వయసులోనే అధిరోహించిన ఘనత కూడా ఎవరికి దక్కింది అంటే కామ్యా కార్తికేయన్. ఆప్షన్ సి. నెక్స్ట్, కళలు మరియు నాటక రంగానికి చేసిన విశేష సేవలకు గాను
బ్రిటన్ రాజు చేత అత్యంత ప్రతిష్టాత్మకమైన డేమ్హుడ్ పురస్కారాన్ని అందుకున్న బ్రిటిష్ ఇండియన్ హాస్య నటి ఎవరు మరియు రచయిత్రి ఎవరు అంటే మీరా సయాల్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఇటీవల హర్ ఘర్ జల్ గ్రామాలలో తాగునీటి సేవల నాణ్యత స్థిరత్వాన్ని అంచనా వేయడానికి నీటి సేవల అంచనా పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అంటే సిఆర్ పాటిల్. నెక్స్ట్, గల్ఫ్ వుడ్ 2026 ప్రదర్శనలో భారతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, ఎగుమతులు మరియు ఇండియా పెవిలియన్ను ముందంజలో ఉండి నిర్వహించిన నోడల్ ఏజెన్సీ ఏది అంటే అపెడా, APEDA అపెడా. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణి ఏ రకానికి చెందినది అంటే ప్రళయ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది అంటే ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్, ప్రళయ్ క్షిపణి యొక్క గరిష్ట ఛేదన పరిధి ఎంత అంటే 150 నుండి 500 కిలోమీటర్లు. 150 నుండి 500 కిలోమీటర్లు ఆప్షన్ బి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఓల్ చికి అనే ఏ గిరిజన భాష యొక్క అధికారిక లిపి అంటే ఓల్ చికి అనేది సంతాలి అనే గిరిజన భాష యొక్క అధికారిక లిపి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో సంతాలి భాషను అధికారిక భాషగా చేర్చారు అంటే 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్లో సంతాలి భాషను అధికారిక భాషగా చేర్చారు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సంతాలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు అంటే 92వ రాజ్యాంగ సవరణ చట్టం. 92వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్, జంషెడ్పూర్ జరిగిన ఓల్ చికి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ గిరిజన మాతృదేవతను ప్రార్థిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు అంటే మరంగ్ బురు అనే మాతృదేవతను ప్రార్థిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, జనవరి 1, 2026న యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చెందిన దేశం ఏది అంటే బల్గేరియా. బల్గేరియా అనేది 21వ సభ్య దేశంగా చేరింది యూరోజోన్లో. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ లోని ఒక సభ్య దేశం యూరోజోన్ చేరడానికి మరియు యూరోను కరెన్సీగా స్వీకరించడానికి ఏ ఒప్పందం నిర్దేశించిన మాస్ట్రిక్ట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి అంటే మాస్ట్రిక్ట్ ఒప్పందం. మాస్ట్రిక్ట్ ఒప్పందం అనేది 1992లో జరిగింది. నెక్స్ట్, జనవరి 2026 నాటి ఉన్న సమాచారం ప్రకారం యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 సభ్య దేశాలలో ఇంకా యూరోను కరెన్సీగా స్వీకరించిన దేశాల సంఖ్య ఎంత అంటే 6 దేశాలు ఇంకా కరెన్సీని స్వీకరించలేదు. ఫ్రెండ్స్, ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సబ్జెక్టుని ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటున్నా లేదా ఇదే టాపిక్స్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్సెస్ అనేవి ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో నేర్చుకోవాలనుకుంటే శ్రీ విశ్వ అకాడమీలో ఒకసారి చెక్ చేయండి. కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశా మరియు ఢిల్లీ చేరిక తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయని ఏకైక రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అనేది ఆయుష్మాన్ భారత్ని అనే పథకాన్ని ఇంకా అమలు చేయలేదు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 2018లో ప్రారంభించబడింది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎంత మొత్తం వరకు ఉచిత మరియు ద్వితీయ మరియు తృతీయ శ్రేణి వైద్య చికిత్సల బీమా లభిస్తుంది అంటే 5 లక్షల వరకు ఉచిత బీమా చికిత్సల యొక్క బీమా లభిస్తుంది. నెక్స్ట్, ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ రేంజ్లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ 68వది మహిళల ట్రాప్ ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు అంటే
నీరు దండ అనే ఆమె. ఆప్షన్ సి. నెక్స్ట్, ఇటీవల జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగిన ప్రసిద్ధ డాక్టర్ కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ హిప్నాటిజం దినోత్సవం జరుపుకోవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే హిప్నాటిజంపై ఉన్న అపోహలను తొలగించి దాని యొక్క ప్రయోజనాలపై అవగాహన పెంచడం. నెక్స్ట్, ఆధునిక హిప్నాటిజం లేదా హిప్నోథెరపీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే జేమ్స్ బ్రైడ్ అనే అతనుని ఆధునిక హిప్నోథెరపీ పితామహుడిగా పరిగణిస్తారు. నెక్స్ట్, మొదటి ప్రపంచ హిప్నాటిజం దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభించారు అంటే 2005లో అధికారికంగా ప్రారంభించారు. నెక్స్ట్, ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో సుమారు 86.72% ఓట్లతో విజయం సాధించి జనవరి 2026లో అధికారికంగా గినియా దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు అంటే మమదీ డౌంబోయా. సెప్టెంబర్ 2025లో ఆమోదించబడిన గినియా నూతన రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడి పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు పొడిగించారు అంటే 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పొడిగించారు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలోని సాంస్కృతిక మరియు మతపరమైన సంస్థలైన నత్రాలలో నివసిస్తున్న ఉదాసీ భక్తుల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది అంటే అస్సాంలోని. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ మిలాప్ ఏ రాష్ట్ర కేంద్రపాలిత పోలీసులను యొక్క ప్రత్యేక చొరవ అంటే ఢిల్లీ పోలీసుల యొక్క ప్రత్యేక చొరవతో ఆపరేషన్ మిలాప్ అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో తప్పిపోయిన పిల్లలను కనుగొనడానికి మరియు వారి సమాచారాన్ని పంచుకోవడానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అధికారిక వెబ్ పోర్టల్ పేరు ఏమిటి అంటే కోకోపాయా లేదా ట్రాక్ చైల్డ్. నెక్స్ట్, దేశవ్యాప్తంగా తప్పిపోయిన మరియు బాల కార్మికులుగా మారిన పిల్లలను రక్షించి వారి కుటుంబాలతో పునరేకీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రసిద్ధ కార్యక్రమం ఏది అంటే ఆపరేషన్ ముస్కాన్ అనేది దేశవ్యాప్తంగా తప్పిపోయిన మరియు బాల కార్మికులను వారి తల్లిదండ్రులతో కలపడానికి. నెక్స్ట్, జనవరి 2026లో ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా క్రిప్టోకరెన్సీ మైనింగ్ మరియు డిజిటల్ ఎక్స్చేంజ్లను అధికారికంగా చట్టబద్ధం చేసిన ఆసియా దేశం ఏది అంటే తుర్క్మెనిస్తాన్ అనేది క్రిప్టోకరెన్సీ మైనింగ్ మరియు డిజిటల్ ఎక్స్చేంజ్లను అధికారికంగా చట్టబద్ధం చేసింది. నెక్స్ట్, ఇటీవల హర్యానా నూతన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సింఘాల్ అనే అతను నియమితులయ్యారు. నెక్స్ట్, 2026 జనవరి 1న యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చేరిన బల్గేరియా ఈ కరెన్సీ యూనియన్లోకి ప్రవేశించడానికి ఏ అంతర్జాతీయ బ్యాంకు యొక్క కరెన్సీ బోర్డు నిబంధనలను సుదీర్ఘకాలం పాటించింది అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జలాంతర్గామి నార్వాల్ సముద్ర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది అంటే తైవాన్ అనేది ఇటీవల సముద్ర పరీక్షలను పూర్తి చేసింది. నెక్స్ట్, ఇటీవల భారత వైమానిక దళ నూతన వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అంటే ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ అనే అతను. నెక్స్ట్, భారత వైమానిక దళానికి అత్యున్నత కమాండర్ అయిన ప్రస్తుత చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది అంటే న్యూఢిల్లీ అనేది ఏఐ సమ్మిట్ కు ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్, ఇటీవల కేరళలోని కోజికోడ్లో జరిగిన ప్రతిష్టాత్మక
కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఏ ప్రసిద్ధ అంతరిక్ష వ్యోమగామి గౌరవ అతిథిగా పాల్గొన్నారు అంటే చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సునీత విలియమ్స్. నెక్స్ట్, ఇటీవల కేరళలోని కోజికోడ్లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ 2026లో ఏ దేశాన్ని అధికారికంగా అతిథి దేశంగా ప్రకటించారు అంటే జర్మనీ. అతిథి దేశంగా అంటే జర్మనీ. అతిథి అనే పర్సన్ వచ్చినప్పుడు సునీత విలియమ్సన్. నెక్స్ట్, కేరళ లిటరేచర్ ఫెస్టివల్ KLF 2026లో భాగస్వామ్యమైన జర్మనీ దేశానికి చెందిన ఏ ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ ఈ ఉత్సవంలో జర్మన్ భాష మరియు సాహిత్య ప్రచారంలో కీలక పాత్ర పోషించింది అంటే గోతే ఇన్స్టిట్యూట్ లేదా మ్యాక్స్ ముల్లర్ భవన్. నెక్స్ట్, కేరళ సాహిత్య ఉత్సవం క్రమం తప్పకుండా జరిగే కోజికోడ్ నగరానికి సాహిత్య రంగంలో ఉన్న ఏ ప్రత్యేకతను యునైటెడ్ నేషన్స్ గుర్తించింది అంటే సిటీ ఆఫ్ లిటరేచర్ అంటే సాహిత్య నగరంగా అది గుర్తించింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకొని తరచూ రివిజన్ చేయండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ టెస్టుల కోసం శ్రీ విశ్వ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. వచ్చే క్లాస్లో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.